ఎన్ని పుష్పాలు ఉన్నాయంటే అసలు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాం. పుష్పాలతో అమ్మవారు నిండుగా కలగా ప్రతి ఒక్క భక్తులకి కూడా దర్శనమిస్తున్నారని చెప్పొచ్చు. తెల్లవారుజామునే అమ్మవారిని పుష్పాలతో అలంకరించి భక్తులు దర్శించుకోవడానికి సిద్ధంగా ఉంచడం జరుగుతుంది. రేపు తెల్లవారుజామున నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించి ఎల్లుండి అంటే సోమవారం రోజు ఎలా అయితే సికింద్రాబాద్లో రంగం అలాగే ఊరేగింపు జరుగుతుందో భవిష్యవాణి చెప్పిన తర్వాత అదే విధంగా ఇక్కడ ఇప్పుడున్న అమ్మవారి ఎదుట ముఖ్య ద్వారం ఆపోజిట్లో ఇక్కడ రంగం చెప్పే వాళ్ళు కూర్చొని భవిష్యవాణి చెప్పేశాక యథావిధిగా ఆ తర్వాత ఊరేగింపు అనేది అమ్మవారికి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పొచ్చు. పొద్దున్నుంచే దాదాపుగా ఇక్కడున్న ఎవరైతే ఈ టెంపుల్ యాజమాన్యం ఉంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలని సమర్పించి ఒడిబియ్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు.